డిసెప్షన్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మెనీ టు ఫాల్ అవే. ఈ మోసపరిచే ఆత్మని, మనుషులను, ఆత్మీయులను, పరిశుద్ధులను, గొప్ప గొప్ప దైవజనులను, భక్తులను, ఇటువంటి వారందరినీ కూడా దిస్ డిసెప్షన్ విల్ కమ్. లేదు నాకంటదు అనేది కాదు, ఎవ్రీబడి విల్ గో త్రూ దట్. మనకు ఆ వివేచన ఉండాలి. హౌ డు పీపుల్ గెట్ డిసీవ్డ్? మొదటి పాయింట్ ఏంటంటే బికాస్ ఆఫ్ లైస్, అబద్ధాలు. అబద్ధాల ద్వారా మోసపోతారు. మోసం ఎలా ప్రారంభమవుతుంది? ఒక అబద్ధము చెప్పి నమ్మించి చేస్తేనే కదా మోసపోతారు. అందరికన్నా ఎవరు అపవాది? ఎవరు? అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు కదా. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లైస్. ఆది నుండే కదా అక్కడ నుంచి ప్రారంభమైంది. అంత తెలివిగా వస్తాడు అపవాది. ఈరోజు ఎంతమందికి వారి యొక్క థాట్స్లో కూడా ఇటువంటి అబద్ధాలు తీసుకొని వస్తుంటాడు. నువ్వు వేస్ట్, దేవుడు నిన్ను అంగీకరించడు, నువ్వు దేవుడు బిడ్డవు కాదు, నువ్వు పాపంలో పడిపోయావు, నువ్వు ఇంకా బతికి వేస్ట్, నువ్వు చనిపోవడమే మేలు, నీకు ఆల్రెడీ అన్ని వాక్యాలు తెలుసు కదా, వాక్యం అంతా తెలిసి కూడా నువ్వు పాపం చేసావు కదా, సో దేవుడు నిన్ను ఇప్పుడు క్షమించాడు, నీకు నరకమే అని. ఇటువంటి ఏంటిది అది? అబద్ధాలు. ఈరోజు సాతాను 2 కొమ్ములు వేసుకొని భయంకరమైన రూపంతో మన దగ్గరకు రాడు. అట్లా కనపడాడు మనకి. ఒక చిన్న థాట్ తోటి, మన ఆలోచనతోటి ప్రారంభమవుతుంది మన మనసులో. ఆ ఆలోచన అది సత్యమా అసత్యమా, వాడు చెప్పేది సత్యమా ఇది అబద్ధమా అని మనం గ్రహించాలి. అందుకే గ్రహించాలంటే ఏం చేయాలి? వాక్యం చదవాలి. వాక్యము నుంచి వస్తుంది ఆ ఆలోచన. వాక్యం ఏం చెప్తుంది? యు ఆర్ ఫర్గివెన్ బై హిస్ బ్లడ్, యూ హ్యావ్ బీన్ క్లెన్స్డ్ బై హిస్ బ్లడ్, యూ హ్యావ్ బీన్ ఫర్గివెన్. కానీ సాతాను ఏం చెప్తుంటాడు? లేదు, నో, గాడ్ వోంట్ ఫర్గివ్ యూ అని చెప్తుంటాడు. ఇటువంటివి వాటితో మన మనసులో మన ఆలోచనలు తీసుకొచ్చి అబద్ధాలు వేస్తుంటాడు సాతాను. కొంతమందికి భయము తోటి ఏమి సంభవింపకపోయినా కూడా ఉట్టిగానే భయపడడం అన్నమాట. ఏందది? అపవాది తెచ్చే ఆ మోసం అన్నమాట. కల్వరపడడం. దేవుడు వాక్యాలు లేవా, మనల్ని పోషించగలుగుతాడు, చూసుకోగలుగుతాడు దేవుడు అని ఎందుకు భయం మనకి? ఇందాక కూడా పాట పాడం కదా, ఏలియాకి ఏ విధంగా పోషించాడు దేవుడు? ఆహారం, కాకులను పంపి పోషించాడు కదా. ఇటువంటి అబద్ధముతో వస్తుంటాడు. అది